ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. ఈరోజు మనము చేసుకోబోయే వంటకం పిండి కూర. ఈ పిండి కూరని ఇలా ఆకులని అంతా ఇలా ఒక్కొక్కటి తెంపుకోవాలి. కాడలు సన్నగా ఉంటే అవి కట్ చేసుకోవచ్చు. ఈ పిండి కూరని కొండపిండి ఆకు అని కూడా అంటారు. ఈ విధంగా సన్నగా ఆకులను తీసి కాడలు సన్నగా ఉంటే అవి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆకులని మొత్తం తీసుకోవాలి. నీట్గా కడుక్కొని స్టవ్ వెలిగించి బాండ్రీ పెట్టుకొని అందులో 2 గంటల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా 6 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 ఉల్లిగడ్డను సన్నగా తరుక్కొని ఈ ఆయిల్లో యాడ్ చేయాలి. కొత్తిమీరను కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసి ఇలా దూరగా వేయించుకోవాలి. ఈ పిండి కూరను తినడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లను కరిగిస్తుంది. కొండపిండి ఆకు అంటే ఈ పిండి ఆకు శరీరంలో ఉన్న బలహీనతను ఇది తినడం వల్ల తగ్గుతుంది. ఆకుకూరలు తినడం వల్ల ఇలా దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టుని 1 టీ స్పూను వేసి నూనెలో ఇలా వేయించుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, వన్ టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా నూనెలో వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ పిండి ఆకును ఇలా నీట్గా కడుక్కొని ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసిన పేస్ట్లో ఈ ఆకును వేసి వేయించుకోవాలి. ఇది నూనెలో బాగా వేగాలి. వేగితే ఈ విధంగా అవుతుంది. ఈ రెసిపీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.